ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది లేదు. ఒక బిడ్డను అమ్మకన్నా ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు. కానీ కొంతమంది చేసే నీచమైన పనులు అమ్మ ప్రేమకే మచ్చలా తయారవుతారు. 1901వ సంవత్సరంలో పోయిటియర్స్లోని అటార్నీ జనరల్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో మేడం మోనియార్ ఇంట్లో ఒక పెళ్లికాని అమ్మాయి గత 25 సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉంది. ఆమె చాలా దీనావస్థలో, మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని రాసి ఉంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే మేడం మోనియార్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ కలిగిన ఒక ధనిక మహిళ. మేడం మోనియార్కు 2 బిడ్డల తల్లి, ఒక కూతురు మరియు ఒక కొడుకు. కూతురు పేరు బ్లాంచే మోనియార్ మరియు కొడుకు పేరు మార్సే మోనియార్. కూతురు బ్లాంచే మోనియార్ చాలా అందంగా ఉండేది. చాలామంది బ్లాంచే మోనియార్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడేవారు. తల్లి మేడం మోనియార్ తన కూతురి కోసం ఒక గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. మరోవైపు 25 సంవత్సరాల బ్లాంచే మోనియార్ ఒక లాయర్ ప్రేమలో పడుతుంది. ఈ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడు. తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు తాను అస్సలు ఈ పెళ్లికి ఒప్పుకోనని చెప్పింది. లాయర్ డబ్బున్నవాడు కాకపోవటం మరియు బ్లాంచే మోనియార్ కన్నా వయసు ఎక్కువగా ఉండటం వల్ల పెళ్లికి నో అని చెప్పింది. కూతురు మాత్రం పెళ్లంటూ చేసుకుంటే కేవలం తన ప్రేమికుడితోనే చేసుకుంటా అని చెప్పింది. ఆఖరిసారి లాయర్ను మరిచిపోవాలని అంటుంది. కానీ బ్లాంచే మోనియార్ మాత్రం ఒప్పుకోలేదు. ఒక చేసేదేం లేక ముందు నుంచే తల్లి కొడుకులు చేసిన ప్లాన్ ప్రకారం బ్లాంచే మోనియార్ ఒక చిన్న చీకటి గాడిలో బంధిస్తారు. నువ్వు ఆ లాయర్ను మరిచిపోతే తప్ప ఈ రూమ్లో నుంచి బయటికి రాలేవు అని తల్లి చెప్పి ఆ రూమ్ని మూసేసింది. ఈ రూమ్కి చిన్న కిటికీ ఉండేది. కానీ బ్లాంచే మోనియార్ అరుపులు బయటికి రావద్దని ఆ చిన్న కిటికీను మూసివేయటం జరిగింది. అందగత్తె బ్లాంచే ఇప్పుడు ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్న చీకటి రూంలో తన సొంత తల్లి ద్వారా బందీగా మారిపోయింది. రోజుల తరబడి ఆ రూమ్ నుంచి అరుపులు వచ్చాయి. ఇరుగు పొరుగువారు కూడా వచ్చి అడిగారు. ఏదో ఒకటి సర్ది చెప్పి తల్లి పంపించేసేది. కేవలం తినడానికి ప్లేట్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ రూమ్ తెరుచుకునేది. ఆ తల్లి మనసులో మాత్రం కొంచెం కూడా జాలి అనిపించలేదు. తన కూతురుపై కొంచెం కూడా కనికరం చూపలేదు. తల్లి కొడుకులు బ్లాంచేను ఆ చీకటి గదిలో బంధించి తమ జీవితాలను సాధారణంగా గడపటం మొదలుపెట్టారు. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఆ రూంలో నుంచి బ్లాంచే మోనియార్ అరుపులు రావటం ఆగిపోయాయి. చీకటి గదిలో సంవత్సరాల తరబడి ఉండటం వల్ల ఆరోగ్యం బాగా క్షీణించింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత తాను ఎంతగానో ప్రేమించిన లాయర్ కూడా చనిపోవటం జరుగుతుంది. లాయర్ చనిపోయిన విషయం కూడా తల్లి కూతురితో చెప్పదు. లాయర్ బ్లాంచే మోనియార్ను వెతకలేదా అని మీకు డౌట్ రావచ్చు. ఇంటికి ఎవరు వచ్చి బ్లాంచే మోనియార్ గురించి అడిగినా తాను పై చదువుల కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎవరైనా అడిగితే తాను అక్కడే పెళ్లి చేసుకుందని అందరికీ అబద్ధాలు చెప్పేది. అటార్నీ జనరల్కి ఒక అజ్ఞాత వ్యక్తి లెటర్లో బ్లాంచే మోనియార్ ఒక రూమ్లో బందీగా ఉంది, కాపాడమని చెప్పటం జరుగుతుంది. ఆ ఫ్యామిలీ సొసైటీలో రెస్పెక్ట్ కలిగింది మరియు ధనిక కుటుంబం కావటంతో అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయటానికి పోలీసులు ఆలోచిస్తారు. అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ తాను యవ్వనంలో ఉన్నప్పుడు బ్లాంచే మోనియార్ను చూసినట్లు చెప్తాడు. కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్ తనని చూడలేదు అని చెప్తాడు. సర్చ్ వారెంట్ తీసుకొని పోలీసులు మేడం మోనియార్ ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో మొత్తం వెతుకుతారు. కానీ ఎక్కడా కూడా బ్లాంచే మోనియార్ కనిపించదు. బేస్మెంట్లో ఉన్న ఒక చిన్న రూమ్ను పోలీసులు గమనిస్తారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా బయటికి వచ్చేస్తారు. ఆ రూమ్ నుంచి భరించరాని దుర్వాసన వస్తోంది. పోలీసులు ఇంకోసారి వెళ్లి చూడగా బ్లాంచే మోనియార్ శరీర బరువు మొత్తం పోయి అస్థిపంజరంలా బెడ్డుపై నగ్నంగా పడుకొని ఉంది. ఆమె చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. శరీరానికి చుట్టూ కుళ్ళిపోయిన ఫుడ్ మరియు మలమూత్రాలు ఉండటం వల్ల భరించరాని దుర్వాసన. గాలి ఆ రూంలోకి వచ్చే అవకాశమే లేదు. అక్కడే ఉన్న కిటికీను తెరవగా సూర్యకిరణాలు బ్లాంచే మోనియార్ ముఖంపై పడతాయి. 26 సంవత్సరాల తర్వాత బ్లాంచే మోనియార్ వెలుతురును చూసింది. అక్కడి నుంచి తీసుకెళ్లి బ్లాంచే మోనియార్ వెయిట్ చెక్ చేయగా తన బరువు కేవలం 25 కేజీలు మాత్రమే ఉంది. తల్లిని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఒక తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తోంది అని అక్కడి ప్రజలు మేడం మోనియార్ ముందు ప్రొటెస్ట్ చేయసాగారు. కొడుకు మార్సెల్ మోనియార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇదంతా చూసిన తల్లి తాను నిజంగానే పెద్ద తప్పు చేసింది అని అనుకుందేమో. అరెస్టైన 15 రోజులకే అనారోగ్యంతో చనిపోయింది.